వైసీపీ అరాచకాలు ఒక ఫుల్ పేజీ వార్తలు రాసింది ఈయన సాక్షి ఆంధ్రజ్యోతి. ఈనాడు రాయలేదు. అది మామూలుగా ఇట్లాంటి వాటి కౌంటర్ సాక్షి రాస్తుంది, రాయలేదు. అంటే ఏదన్నా చిన్న ఇన్సిడెంట్స్ని దాన్ని వక్రీకరించి రాశారా? ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి అది నిజమని నమ్మలేం, దాని వెనకాల ఏదో ఉంటుంది. బట్ అరాచకాల గురించి అయితే చెప్పుకోవాలి. ఇందులో ఒకటి, దళిత ఉద్యోగి మీద దాడి. విజయవాడ పాయకాపురంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి 63వ డివిజన్లోని విశాలాంధ్ర కాలనీలోని మానిపాటి మనోజ్ కుమార్ నుజువిట్ టౌన్లో రెవెన్యూ శాఖలో సర్వేర్గా పనిచేస్తున్నారట. ఆయన ఇంటి దగ్గరికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఓటు వేయమని అడిగి 2000 రూపాయలు ఇవ్వబోతే నేను నిన్ననే వేసేసాను, అయినా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అనడంతో అక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళందరూ మనుషులు వచ్చేసి కొట్టారు అన్నటువంటిది కంప్లైంట్ జ్యోతి రాసింది. అయితే అతను ఒక అమ్మాయిని చేయలాగితే ఇది అమ్మాయిని వేధించుతుంటే అమ్మాయి తరపున వాళ్ళందరూ వచ్చి కొట్టారు అన్నటువంటిది కంప్లైంట్ ఇచ్చింది ఒక అమ్మాయి. ఈ రెండిట్లో ఏది నిజం అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అడిది మాట్లాడినా కరెక్ట్ కాదు, ఇడిది మాట్లాడినా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ కంప్లైంట్ చూస్తున్న వాళ్ళే చెప్పాలి. రెండోది వచ్చేటప్పటికి మాచర్లలో వైసీపీ రౌడీ మొక్కలు రెచ్చిపోయినాయి. టీడీపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులు దిగారు. మాచర్లపట్లలోని 13వ వార్డులో టీడీపీ చెందిన మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర కుమార్ కేసు మీద వైసీపీ చెందిన వెంకటస్వామి, చల్లాప్రసాద్, చింటూ, ముక్కంటి తేజ ఆదివారం రాళ్లతో దాడి చేశారు. వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాడని అక్కస్తో దాడి చేయగా కేశవ తలకు తీవ్ర గాయమైంది. అడ్డుకోబోయిన ఓర్పు వెంకటరమణ అనే మహిళ కాలికి గాయమైంది. క్షతగాత్రులు మాచర్లపట్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే మాచర్ల మండలం అలుగురాజుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ఐ కొండారెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గుంపుని చెదరగొట్టే ప్రయత్నంగా వైసీపీ మొక్కలు పోలీసు సిబ్బంది మీద రాళ్లదాడి చేసినాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ సామ్మనాయక్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే మాచర్లపట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అసలు ఎందుకు ఈ గొడవ జరిగింది అన్నటువంటి సమాధానం అక్కడోళ్ళే చెప్పాలి. ఇకపోతే సాయిధరం తేజ్ మీద వాటర్ బాటిల్ విసిరితే అది కాస్త అతను పక్కకి తప్పుకునేటప్పటికి పక్కన ఉన్నటువంటి ఒక కార్యకర్తకి, శ్రీధర్ అనేటువంటి కార్యకర్తకి తగిలిందన్నారు. నిజంగా అది జనం మధ్యలో నుంచి వేస్తే వెంటనే పట్టుకోవచ్చు. మొన్న లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి మీద రాయేసినటువంటి కోణంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయి తగిలినా కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి తనే వేపించుకున్నాడు, తనే గిరించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాత్రం హత్యా ప్రయత్నం జరిగింది. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. అయితే రాచమల్లు అనుచరుడి లైంగిక వేధింపులకు సంబంధించి ఒక అమ్మాయి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాదాపీర్ అనేటువంటి వాడు రాచమల్లు అనుచరుడు ఏళ్ల నుంచి నన్ను వేధిస్తున్నాడు, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కేసు పెట్టింది. లొంగ తీసుకున్నాడని, శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని చెప్పి ఒక ఆరోపణ చేసింది. ఇవి వైసీపీకి సంబంధించిన అరాచకాలు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజమేంటనేది జర్నలిస్టులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్తే తెలుస్తుంది.